ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు వాక్యం చెప్తా ఒక మాట మన గురించి, అంటే ఆయన యొద్దకు వచ్చినటువంటి దాదాపుగా ఎక్కువ మంది పేద ప్రజల గురించి చెప్తా ఉన్నాడు. దేవుని రాజ్యము పేద ప్రజలదని చెప్పనని సెలవిస్తూ ఉంటాడు. అంటే ధనవంతులకి దేవుని రాజ్యం లేదా అంటే ఉన్నది, ధనవంతులకు కూడా ఉన్నది. అందులో మొదటి ప్రిఫరెన్స్ అనగా దేవుని రాజ్యం అనేది పేద ప్రజలకి, పేదలైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యం ఇది అనగా మొదటిగా అందులోకి ఎవరంటే ప్రవేశించేది పేద ప్రజలైనటువంటి వారు. ఈ పేద ప్రజలైనటువంటి వారు, ఈ అనామకులైనటువంటి వారు జ్ఞానుల మధ్యలో, ఐశ్వర్యవంతుల మధ్యలో లేనటువంటి ఈ కోవలో ఉన్నటువంటి మనకి దేవుని కృప సమృద్ధిగా అనుగ్రహించబడ్డది. ఇది మొదటి నుంచి ఉన్నది. పేద ప్రజలమైనటువంటి మన మీద ఆయన కృప శిష్యుల యొద్ద నుంచి ఈ రోజు వరకు సమృద్ధిగా ఎవరైతే భేదవారై ఉంటారో వారి యొద్దకు దేవుని రాజ్యం వస్తూ ఉంది. మనము దేవుని యొక్క ధన్యతలో ఉన్నాం. దేవునికి కనికరము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప శాశ్వత కాలం మనకు స్థిరపరచబడను గాక. ఎందుకో తెలుసా, ఈ దేవుని శిష్యులు ఉన్నారు చూడండి, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక దేవుని శిష్యులుగా కాకముందు వాళ్ళు ఏమని మాట్లాడుకుంటూ ఉంటారంటే, ఒక శిష్యుడు పోయి మరొక శిష్యుడితో చెప్తాడు. పెద్ద బైబిల్ పట్టుకొని 24 గంటలు బైబిల్ ముందేసుకొని చూసేటువంటి మనుషుడు కాదు. లేదా దేవుని కూర్చున్నటువంటి ఆ బోధలో ఏమన్నా ఉన్నడా, కొని అప్పుడప్పుడన్నా ఉన్నడా అంటే అది లేదు. కానీ దేవుని యొక్క క్రీస్తుని అనగా రక్షకుడిని గుర్తిస్తా ఉన్నాడు లేఖనాల ద్వారా. అదే లేఖనాల ద్వారా జ్ఞానులు అని చెప్పుకొని మేము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నామని చెప్పుకున్నటువంటి వాళ్ళు గుర్తించలేకపోయారు. ఈ తెలివి తక్కువ వాళ్ళు, అనామకులు ఎందుకు పనికిరానటువంటి ఏదో ఒక మాట అంటారు చూడండి, అనా పైసకి పనికిరారని చెప్పని అంటారు చూడండి. అటువంటి వారమైనటువంటి మనకి ఈ రాజ్యం అనుగ్రహించబడతా ఉంది. దేవుని సత్యమైనటువంటి క్రీస్తు మనకు అనుగ్రహించబడతా ఉన్నాడు. ఆమేన్. దేవుని యొక్క క్రీస్తు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు ప్రభు ద్వారా. ఎందుకంటే ఈ అనామక స్థితిలో ఉన్నటువంటి మనము దేవుని ధన్యతను పొందుకుంటా ఉన్నాం. లేఖనం చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. లేఖనాలలో మోషే అలాగే ఇంకా ప్రవక్తలు ఉన్నారు కదా, వారందరూ ఎవరిని గూర్చి చెప్పారో ఆ ప్రవక్త నెరవేర్పు కాలం ఇది, ఆ ప్రవక్తను మేము చూసామని చెప్పనని చెప్తా ఉన్నాడు నతానియేలుతోటి. ఈ ఫిలిప్పు 45వ వచనంలో ఫిలిప్పు నతానియేలుతో చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క క్రీస్తుని మేము కనుగొన్నాం, పద ఆయన యొద్దకు పోదా అని చెప్పనని చెప్తా ఉన్నాడు. అప్పటికే తలమునకలయ్యి లేఖనాలని పరిశోధిస్తా, లేఖనాలలో దేవుని యొక్క శక్తి ఏమున్నదో అని చెప్పినని పరిశీలనగా చేస్తారు చూడండి. 24 గంటలు శాస్త్రవేత్తలు కనుక ఎలాగైతే ఆ పరిశోధనలో నిమగ్నం అయిపోయి
కొద్దిమంది శాస్త్రవేత్తల గురించి మీరు తెలుసుకున్నట్లయితే, వారు ఒంటి మీద బట్ట కూడా లేకుండా బయటికి పోయిన సందర్భాలు ఉంటాయి. ఉన్నాయి కూడా. ఉన్నాయి కూడా. అంటే అర్థం ఏందంటే, వారు పరిశోధనలో మునిగిపోతే మన ఒంటి మీద ఏమున్నది? పక్కన ఏం జరుగుతా ఉంది? నేను ఉత్తగా ఏం చెప్పట్లా నిజంగానే. నేనే చదివా. నేనే మన పుస్తకాల్లో ఉంటది కదా! సైంటిస్ట్‌ల గురించి అంటే పుస్తకాల్లో రాయలేదులే. వేరే ఈ వార్తాపత్రికలు వస్తాయి కదా! అటువంటి వార్తాపత్రికల్లో వారి గురించి రాయబడి ఉంటది. వారి బయోగ్రఫీ అని చెప్పనని రాయబడి ఉంటది. అందులో మన పుస్తకాల్లో రాయనటువంటి విషయాలు అందులో రాయబడి ఉంటాయి. మనకి పుస్తకాల్లో గవర్నమెంట్ ఇచ్చేటువంటి తరగతుల్లో చదువుకునేటువంటి పుస్తకాల్లో మనకు అవసరమైంది కొద్దిగానే ప్రింట్ అయ్యి ఉంటది. వారి జీవితం, వారు పరిశోధన ఎలా చేశారు, ఆ పరిశోధనకి వారిని వారు ఎలా అంకితం చేసుకున్నారు. నవ్వాల్సిన పని లేదు. అది అంకిత భావం అంటారు చూడండి. అంకిత భావం. ఆ పనిలో వారు అంతగా నిమగ్నం అయిపోయారు అని అర్థం. ఆ పనిలో దేవుని సేవకులు అంత నిమగ్నమయ్యి క్రీస్తు వారి కళ్ళ ముందు తిరుగుతా ఉంటే ఉమ్మోస్తా ఉన్నారు. ఆ సిలువ వేసే రోజు అదే కదా చేసింది. ఆ ముందు రోజుల్లో కూడా ప్రత్యక్షంగా వీళ్ళ పరోక్షంగా తిట్టుకుంటా చేస్తా ఉన్నారు. ఆ సిలువ వేసే రోజైతే ఉమ్మేసి మరి తిడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉమ్మేయటం ఆడికి పోయి ఏమై ఉంటది, ఈ లేఖనం ఏమై ఉంటదని చెప్పినని కళ్ళకేసి గుద్దుకోవడం. ఇట్లా కళ్ళకేసి గుద్దుకుంటే ఏం తెలుస్తుంది? దేవుని కృప ఉండాలి. ఆయన మనకి సత్యాన్ని అనుగ్రహిస్తా ఉన్నారు. ఆ స్వభావము, ఆ హృదయం మనకుంటే ఈ ధనవంతుల గురించి దేవుడు చెప్తా, ధనవంతులకి దేవుని రాజ్యం ఇవ్వబడదు అని చెప్పనని ఒకానొక సందర్భంలో చెప్తాడు. అంటే ఇవ్వను అని చెప్పని కాదు. ఆయన ఉద్దేశం ఏందంటే, ధనవంతులు అనేటువంటి వారు దేవుని మాటకి లోబడరు. మాకు మేము చెప్పిందే నడవాలా, మాదే ఏ ఆలోచన ఉంటదో అదే ఆలోచన నడవాలా అని ఉంటది కానీ మరొకరి ఆలోచనకి లోబడరు. అందుకే ప్రభు చెప్తా ఉంటాడు, సూది బెజ్జంలో వంటనైనా దూర్చొచ్చేమో కానీ ఈ ధనవంతులు అనేటువంటి వాళ్ళు దేవుడి రాజ్యంలోనికి రావడం అనేది అస్సలు జరగదని చెప్తాను. అట్లాగా ఈ ధనవంతులైనటువంటి వాళ్ళు, ఈ జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు ఈ తలకేసి గుద్దుకోవటం, అక్కడ క్రీస్తు కళ్ళ ముందు కనపడతా ఉన్నా కానీ లేఖనాలని అంగీకరించలేక, క్రీస్తుని అంగీకరించలేక వాళ్ళని వాళ్ళు సిలువ వాళ్ళే వేసుకుంటా ఉన్నారు. మేము లేఖనాల్లో రాయబడింది అలాగనే యేసేపుకి పుట్టినటువంటి క్రీస్తును మేము కనుగొన్నాం, పోదవరా చూద్దామని చెప్పనని చెప్తా ఉన్నాడు. నేడు మన జీవితాల్లో జరిగిందే ఇది. లేఖనాలని మనం తిరగేసినట్లయితే ఒక దగ్గర చూడొద్దు మీరు. ఈ ప్రస్తుత కాలంలో మనకు అవసరమైన లేఖనాన్ని చూసి క్రీస్తుని వెంబడిస్తా అంటే మీరు వెంబడించలేరు. మొదల చివర ఏముందో తెలియాలా, ఆ తర్వాత మధ్యలో ఏముందో మీకు తెలియాలి. ఏదో మనకు అవసరమైన లేఖనం చూసుకొని కరెక్ట్ అని అనుకోవటం కాదు. అసలు పరిశుద్ధ గ్రంథంలో మొత్తము రాయబడినటువంటి మొత్తం మీద ఒక అవగాహన అనేది మీకు ఉండాలి. అప్పుడే మీరు సత్యంలో నిలబడి ఉంటారు. వేరొకడు తప్పించాలని చూసినా వారి వల్ల కాదు. తెలుసుకొని ఉండాలి. ఆ జ్ఞానాన్ని, ఆ వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని ప్రమాణం ఈరోజు మనకు వాగ్దానం చేస్తా ఉంది. కీర్తన 25:5 నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. ఆయన సత్యము క్రీస్తు, ఉపదేశము ఆయనను వెంబడించడం. క్రీస్తు మనకి సత్యమై ఉండి దేవుని యొద్దకు ఒక మార్గము. ఈ మార్గాన్ని కలిగినటువంటి మనము ఆయన చేత ఉపదేశించబడి ఆయన మార్గంలోనే నడుచుకోవాలి. దేవుని యొక్క సత్యము, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పేద ప్రజలైనటువంటి మనకి
అనేకుల చేత నిందల పాలైనటువంటి మనకి క్రీస్తును అనుగ్రహించిండు. ఈయనే సర్వాధికారి, ఈయనే సర్వశక్తి సంపన్నుడు, ఈయనే ఆయనను విసర్జించేటువంటి వారు వెతుకుచున్నటువంటి సత్యం. ఆయనతో విభేదించే వారు ఉంటారు చూడండి. ఆయనతో విభేదించి అటు పక్కకు పోయి ఏ దేవుని గురించి వెతుకులాడతారో, ఏ సత్యము గురించి పాకులాడతారో ఆ దేవుడు, ఆ సత్యము మన ప్రభు మనకు అనుగ్రహించబడ్డది. ఆ కాలంలో ఉన్నటువంటి శిష్యులకి అంత జ్ఞానము లేదు. అపోస్తల కార్యంలో రాయబడి ఉంటుంది, పామరులు అని, అంటే చదువు లేనటువంటి వాళ్ళు. వారికి దేవుని రాజ్యం అనుగ్రహించబడ్డది. మనకి కూడా ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు. అలాగా ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి, నీ సత్యమును ఎరుగులాగున ఫిలిప్పు, నతనీయేలు నీ శిష్యులై ఉన్నటువంటి వారు ఏ రీతిగా అజ్ఞానుల మధ్యలో జ్ఞానము చేత వెలిగించబడ్డారు, ఈ కడవరి గడియలో అజ్ఞానుల మధ్యలో నశించేటువంటి ఈ లోకపు క్రియల మధ్యలో నశించిపోక జ్ఞానము చేత మమ్మను వెలిగించుకొని లోకంలో తండ్రి అనేకులకు రక్షణకరముగా ఒక మాదిరిగా సత్యమైనటువంటి మీ క్రీస్తుని పరలోకపు తండ్రి అనుసరించుటకు, ఉపదేశింపబడుటకు మీరు మాకు తోడయ్యండి. ఈ సత్యమును స్థిరపరచమని అజ్ఞానుల మధ్యలో మీ జ్ఞానము చేత కేవలము నీ కృపయే ఆధారము, నీ కృప చేత మమ్మల్ని తండ్రి జ్ఞాపకము చేసుకొని అనుదినము కూడా మీ కృపల వర్తిల్ల చేయమని సమస్త మహిమను మీకు ఆపాదించి మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన ప్రభు కృప మనకు నిత్యము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.